ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 25వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు వీరి యొక్క దినఫలాల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 అనేది ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, మీ యొక్క వద్దకు రావడానికి గల కారణాలు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాల పాటుగా ఆగస్టు 25వ తారీఖు సోమవారం రోజున మీ యొక్క గ్రహ బలం ఏ విధంగా, జ్యోతిష్య శాస్త్రం పండితులు ఎటువంటి సూచనలు సూచిస్తున్నారు, ఏ ఏ రంగాలలో ఎలా రాణిస్తారు, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క మిథున రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. సో మిథున రాశి వారు అనేది రాబోయే కాలంలో మీ యొక్క టైం అనేది చాలా బాగుందని చెప్పుతున్నారు పండితులు. ఎందుకంటే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఆల్మోస్ట్ చాలా మంది వ్యక్తులు కూడా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు కదా, ఆ విధంగా అన్నీ కలిసి వస్తున్నాయన్నమాట. ప్రస్తుతం మీలో కొంతమందికి చాలా వరకు కలిసి వస్తుంది. వచ్చిన కొంతమంది వ్యక్తులకు మాత్రం కాస్త ఇబ్బందులు అనేవి ఇప్పటికీ కొనసాగుతూ ఉండవచ్చు. కానీ అటువంటి వారికి కూడా టైం అనేది బాగుండబోతుంది ఇక నుంచి. కాబట్టి మిథున రాశి వారు మీ జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, కష్టాలను కూడా అలాగే ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఎలా అంటే వచ్చిన కష్టం మిమ్మల్ని చూసి భయపడాలన్నమాట. ఈ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా, దృఢంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి, తొలగిస్తారు. గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదు, మనలో మనం కూడా చాలా చేంజెస్లో చెప్పుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగలి అన్న చందమామ అన్నాము అంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది, ఎక్కడ కూడా గ్రోత్ అనేది ఉండదన్నమాట. కాబట్టి మిథున రాశి వారు దయచేసి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ కామ్గా ఉంటూ ఆ పని చేసుకుంటూ లేజీగా, బద్ధకంగా ఉంటూ పని లేని చేయకుండా ఉంటారు. అటువంటి వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మీరే బాగు చేసుకుంటారు. అంతటి తెలివితేటలు మీలో వస్తాయి. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినట్లయితే గనక మామూలు జాతకం కాదండి. టైంలో ఎప్పటికప్పుడు మీకు ఒక ఫ్రిక్స్ సాయి అనేది అవుతుంది. ఖచ్చితంగా మీకు బలం తోడుగా ఉంటుంది. మాత్రమే కాదు, మీ యొక్క పని మీరు చూసుకున్న పని కాన మీరు చేస్తున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. ఇది మీకు చాలా గొప్ప వరం అని చెప్పుకోవాలి. ఇక ఈరోజు అనేది మీకు అధిపతి మామూలుగా విషయం కాదు. ఇక ఈరోజు అనేది శుక్రగ్రహం అనే అటువంటి వాడు నిజం చెప్పాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి వారికి మంచి అవకాశాలు ఇస్తారు. ఎటువంటి గ్రహం అనేది మీకు ఏంటి, సంపాదనకు, విశాలమైనటువంటి జీవితానికి, ఆనందించడానికి, శృంగారానికి, సంపదకు
అష్టైశ్వర్యాలకు ప్రతీకారంగా చెబుతూ ఉంటారు. వాటన్నిటికీ కారకుడు కూడా శుక్రుడు. కాబట్టి వీరి యొక్క ప్రయత్నం చేసినా కూడా శుక్రుని మనసులో సంచరించుకొని చేస్తూ ఉంటే మరిన్ని ఫలితాలు మీకు పొందుకుంటారు. ఇక ఈ విధంగా మీకు చాలా కష్టాలు అనేటివి ఈ రాశి గల జాతకుల యొక్క జీవితం ప్రకారం చాలా బాగుంటుంది. అనేక రకాల విధాలుగా ఉద్యోగస్తులు మంచి బాధ్యతల నుండి ఇంక్రిమెంట్, ప్రమోషన్తో పాటు బాధ్యతలు కూడా పొందుకుంటారు. మీరు మీ యొక్క సృజనాత్మకతో కొంత ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు. గ్రహాల ప్రభావం వల్ల మీ యొక్క మిథున రాశి వారు ధనలాభంతో పాటు సహాయంతో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు అనేది కనిపిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది. ఇక పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉంటాయేమో అవి మీకు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు చేసుకున్నటువంటి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. ఇక ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా రంగంలో సంబంధించినటువంటి వ్యక్తులు శుభకార్యాలు వినే అవకాశాలు, ఆదాయ మార్గం పెరిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ సాధిస్తారు. ప్రతి వ్యాపారాలలో ఆశించిన స్థాయి పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెలసిస్ అవుతారు. అలాగే పండితులు ఇక అదేవిధంగా మీకు మిథున రాశి వారు ప్రేమ, స్నేహ సంబంధాలలో కూడా అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఇక అదేవిధంగా మిథున రాశి వారు రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కారణం ఒక వ్యక్తి, అవునండి, ఎవరైతే మీ జీవితంలో కీలకంగా ఉంటారో, మిమ్మల్ని ఇప్పటి నుండి ముందుకు నడిపించారు మీ తండ్రి. అవునండి, మీ సమయంలో ఎటువంటి బాధ ఉన్నా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న మీకు మీ యొక్క తండ్రి ఒక బ్యాక్ లోడ్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. మీ యొక్క తండ్రి ఇచ్చే అటువంటి ప్రోత్సాహంలో ఆర్థికంగా పెరిగి రాబోతున్నారు. ఇక మిథున రాశి వారికి సహానుకూలం. అదేవిధంగా మీ యొక్క కొత్త ఆలోచనల కారణంగా ఏ పనిని ప్రారంభించిన దాన్ని పూర్తి చేస్తారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే సీతమ్మ వారి ప్రభువులను నిత్యం ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీ శక్తి మేరకు పేదలకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.